పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. సాహిత్య ప్రసంగం చేయడానికి మనతోటి శ్రీమతి పాలపర్తి హవీల గారు ఉన్నారు. వీరు ఈరోజు కవిత్వంలో వైవిధ్య అభివ్యక్తి అనే అంశం మీద సాహిత్య ప్రసంగం చేస్తారు. వీరి గురించి మన బృందానికి పరిచయం అవసరం లేదు, ఎందుకంటే వ్యవస్థాపక సభ్యురాలు. మనం ముందు నుంచి ఉన్న సభ్యులకు వీరు చిరపరిచితులు, సుపరిచితులు. అయితే మన బృందంలో ఈ మధ్యన కొత్తగా జాయిన్ అయిన వారి కోసం శ్రీమతి హవీల గారి గురించి క్లుప్త పరిచయం చేసి వారికి ఆహ్వానం పలుకుతాను. పాలపర్తి హవీల గారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వీరు ఖమ్మం వాసి. వీరు పద్య రచనలో, కవిత్వ రచనలో, వచన కవిత్వ రచనలో చేయి తిరిగిన రచయిత్రి, కవయిత్రి. సుమారు 10 పుస్తకాల వరకు ప్రింట్ చేసి ఉన్నారు. అందులో ఆంధ్ర యశోభూషణం అనే ఖండకావ్య సంపుటి ఇది. దీనికి మండలి ఫౌండేషన్ వారి ఖండకావ్య రచనల పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. అలాగే శతకాలు రాశారు, బాల గేయాలు రాశారు. ధ్రువకోకిల, బాలరసాలసాలం, తెలుగు తల్లి, నానీల నీలాలు ఇత్యాదులు, మాట మన్నించలేరా, అల్లిపూల పల్లవి, ఇవి రీసెంట్గా ఈ మధ్య కాలంలో ప్రచురించిన సామాజిక శతకం, వచన కవిత సంపుటి. వీరికి ఇంకా అముద్రిత రచనలు ఉన్నాయి. రోజు అంటే ఈ మధ్య కొంచెం పని ఒత్తిడితోటి కొంచెం తగ్గి, కానీ లేదంటే తరచుగా రోజు ఏదో ఒక రచన వీరు మనతో పంచుకుంటూ ఉంటారు. ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటుంది వీరి రచన. శ్రీమతి పాలపర్తి హవీల గారికి సాదర స్వాగతం పలుకుతూ 45 నిమిషాలు మనల్ని అలరిస్తారని చెప్పి సభాముఖంగా ప్రకటిస్తున్నాను. మీకు స్వాగతం హవీల గారు. ధన్యవాదాలు. నమస్కారం కృష్ణశాస్త్రి గారు, చక్రవర్తి గురువు గారికి నమస్కారం. బృందంలో ఉన్నటువంటి భావన ప్రియ సాహిత్య మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, క్రొత్తగా జిజ్ఞాసుల్లో చేరినటువంటి మిత్రులు, వాళ్ళ పరిచయం నాకు తెలియదు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఇప్పుడు కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. నేటి ప్రసంగం కవిత్వం, వైవిధ్యాభివ్యక్తి. చక్రవర్తి గురువు గారు నిన్న సాయంత్రమే అనుకుంటాను వైవిధ్య భావనలు చెప్పమని ఇప్పుడు వక్తలు మనకు ఎవరు దొరకకపోయిన కారణం వల్ల అనుకోకుండా ఫిక్స్ అయినటువంటి ప్రసంగం ఇది. భావనలో వైవిధ్యం అనేటువంటి అంశం తీసుకొని చెబితే బాగుంటుంది అని చక్రవర్తి గురువు గారు అన్నప్పుడు ముందైతే సరే అన్నాను. ఎందుకంటే ఆ మిషతో నేను కొంచెం చదువుకోవచ్చని, లేకపోతే ఏదో ఒక బిగింపు లేకపోతే చదువుకోవడం అనేది అస్సలు అసాధ్యంగా అయిపోతుంది. కాబట్టి ముందైతే చెప్పగలనని కాదు, వింటున్న వాళ్ళకి తెలియదని కాదు, కానీ నేను కొంత చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో ముందైతే హాయిగా బుర్రూపాను. ఇప్పుడు ప్రయోగం చేయబోతున్నాను. సరే గురువు గారు, వైవిధ్యమైనటువంటి భావనలు అనే అంశం మీద సాధారణంగా ఎడనెడ చెప్పుకుంటూనే ఉంటాం కాబట్టి, వైవిధ్యభరితమైనటువంటి అభివ్యక్తి అనే అంశం మీద చెప్తే ఎక్స్ప్రెషన్ డిఫరెన్షియల్ ఎక్స్ప్రెషన్ అన్న టాపిక్ మీద మాట్లాడితే బాగుంటుందేమో అని నేనే గురువు గారిని కోరినప్పుడు గురువు గారు సరే అమ్మ సంతోషం అన్నారు.
ఇప్పుడు ఈ కవిత్వం, వైవిధ్యాభివ్యక్తి అనేటువంటి అంశం ఆ కారణంగా మన ముందుంది. అభివ్యక్తి అనేటువంటి మాటకి స్పష్టపరచడం, స్పష్టంగా ప్రదర్శించడం అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అభివ్యక్తి అనేటువంటి మాటకి. మరి వైవిధ్యం వివిధ రకాలుగా స్పష్టపరచడం. వివిధ అనే మాటే కదా వైవిధ్యంలో ఉన్నది. కాబట్టి వైవిధ్యభరితమైనటువంటి అభివ్యక్తి. ఎందుకు ఈ వైవిధ్యభరితమైనటువంటి అభివ్యక్తి అవసరమవుతుంది? విశేషించి కవిత్వానికే ఎందుకు అవసరమవుతుంది అనంటే, కవిత్వం అనేది పుంఖానుపుంఖాలుగా రోజు నిత్యం ఒక పెద్ద ప్రవాహంలాగా మన ముందుకొచ్చి పడుతుంది. అది పుస్తకాల రూపంలో కానీ, వాట్సాప్ బృందాల రూపంలో గానీ, లేకపోతే ఇక మనం మన పరిచయాల్లో ఉన్నటువంటి నిత్యం ఉన్నటువంటి సాహిత్య సభలో ఇత్యాది విషయాలన్నింటి ముఖంగా మనకి పుంఖాను కొత్త సాహిత్యము, కవిత్వము వచ్చి మన కళ్ళెదురుగా వాలుతుంది. దీన్ని చదివినప్పుడో, లేకపోతే మళ్ళీ మనం తిరిగి రాద్దాము అనుకున్నప్పుడు ఏర్పడేటువంటి సందేహాలకో అసలు మనకి అంతు లేకుండా పోతుంది. ఎందుకంటే దాన్ని చదివినప్పుడు అలా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చా అని, అలా అభివ్యక్తీకరించొచ్చా అని సందేహం కలుగుతుంది. మనం రాసేటప్పుడు దాన్ని పోలి రాస్తున్నామా? దానికంటే డిఫరెంట్‌గా రాస్తున్నామా? మరి ఎందుకు ఈ అభివ్యక్తి అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకొని తీరాలి అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్స్‌ప్రెషన్ లేదా అభివ్యక్తి లేనప్పుడు కవిత్వం రాయాల్సిన అవసరం లేదు. ఏర్పడదు. ఎందుకంటే మనమంతా రచనా రంగంలో ఉన్న వాళ్ళము. లేదా ఆ రచనని ఆసక్తిగా చదువుతున్న వాళ్ళము కాబట్టి, ఈ అంశం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం గాని, లేకపోతే తెలుసుకోవాల్సిన అవసరం గాని, ఆ దిశగా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని ఆ విధంగా చదువుతున్నామా? లేదా ఆ విధంగా రాస్తున్నామా? అనేటువంటి విషయం గురించి మనం ఆలోచించడానికి గాని ఇదొక కారణం కాగలుగుతుంది. అవకాశం ఆహ్, దీని ద్వారా కలుగుతుంది గాబట్టి, ఈ కవిత్వం, వైవిధ్యాభివ్యక్తి అనేటువంటి అంశం గురించి మనం ఈరోజు ఒకసారి నాకు తోచినంతలో నేను కూడా మీ ముందుంచే ప్రయత్నం జేస్తాను. మరి ఎన్ని రకాల అభివ్యక్తులుంటాయి అనంటే, ఒక్కొక్కళ్ళ శైలి ఒక్కొక్కటి. ఒక్కొక్క కవి యొక్క శైలి ఒక్కొక్కటి. ఒక్కో విధంగా ఉంటుంది. మనకి పూర్వం నుండి సాహిత్య విమర్శకులు నన్నయ్య శైలి ఇది, తిక్కన శైలి ఇది, ఎర్రన శైలి ఇదిగో ఇలా ఉంటుంది. ఇదిగో అని ప్రబంధ శైలి దగ్గర నుండి శ్రీనాథుడి దగ్గర నుండి ప్రబంధ శైలి ఇలా ఒక వర్గీకరణ చేస్తూ వచ్చేసారు. మరి వీటన్నింటిని మనం ప్రధానంగా విభజించుకోవాలి అనంటే అసలు రెండే. ఏంటి అనంటే శరీరము, ఆత్మ రెండే కదా! అలాగే కావ్యంలో ఉండే ఆత్మ కూడా రెండే. కానీ మనం దాన్ని వైవిధ్యభరితమైనటువంటి అభివ్యక్తి మూలంగా మనం చెప్పుకోవాలనుకుంటున్నాం గాబట్టి, దాన్ని అలంకారోక్తి అనేటువంటి ఒక శీర్షిక కింద మనం మాట్లాడుకుంటే, వివిధ రకాల అలంకారాలలో కవిత్వం చెప్పడము అనేటువంటి అంశం దగ్గరకొచ్చేస్తాం. మరి అలంకారాలు ఎన్నున్నాయి అంటే, చాలా రకాల అలంకారాలు మనకి అలంకార శాస్త్రం చెబుతుంది. ఇటీవల కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో 300కి పైన అలంకారాలు తెలిసిన ప్రముఖ శతావధాని గారు గూడా ఒక ఆవిడ రోజుకో అలంకారం చొప్పున చెప్పడము జరిగింది. తర్వాత కొంతమంది పండితులు ఆ 300 అలంకారాలేమి ఉండవు. చ చంద్రాలోకంలో చెప్పబడినటువంటి ఒక 100 అలంకారాల్ని చిలికి అటు విభజించి, ఇటు విభజించి చెప్పుకున్నప్పుడు ఆ 300 చేసుకోవచ్చు. మనం 600 చేసుకోవచ్చు గానీ, ప్రధానంగా ఉండేటువంటి అలంకారాలు ఒక 100 మాత్రమే అని కొంతమంది విశ్లేషించారు. సరే ఏది ఏమైనప్పటికీ అలంకారోక్తి ఎందుకు అలంకారయుక్తంగా ఎందుకు మనం చెప్పాల్సిన కవిత్వం చెప్పాలి అనంటే, సాధారణంగా ఒక అలంకారం అనేది ఒక స్త్రీకి చాలా ముఖ్యము. స్త్రీకి మాత్రమే ముఖ్యమా అంటే, స్త్రీ అని ఎందుకు అనాల్సొస్తుందంటే, కావ్యం కాంత సమ్మితం కాబట్టి, కావ్యం ప్రతి చోట ఒక స్త్రీతోనో, ఒక కుమార్తెతోనో, ఒక బాలికతోనో, లేపోతే ఒక కాంతతోనో పోల్చబడింది గాబట్టి, అన్ని కోణాల్లోనూ ఒక స్త్రీకి అలంకారం ఎంత ప్రాధాన్యమైందో, ఈ కావ్యానికి కూడా అలంకారం అనేది అంత ప్రాధాన్యమైంది అనేటువంటి విషయాన్ని అలంకారికులు చెప్పారు. మరి ఎందుకు అంటే
లేని సౌందర్యాన్ని అలంకారం తీసుకురాలేదు. కానీ ఉన్న సౌందర్యాన్ని ఖచ్చితంగా ద్విగుణం చేయగలదు. ద్విగుణీకృతం చేసి చూపించగలదు కాబట్టి అలంకారం అనేది ముఖ్యము. కావ్యానికి ముఖ్యము. రచనలో ముఖ్యము అని చెప్పారు. మరి ఈ అలంకారాలు ఇప్పుడు 100 చెప్పుకుందామా మనం అలంకారోక్తి కింద అంటే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రధానంగా జూసినప్పుడు సరే 1, 2 ఆకర్షణీయంగా ఉన్నవి తర్వాత ఎప్పుడైనా ఈ చివర్లో మాట్లాడుకున్నా ప్రధానంగా చెప్పుకోవాల్సినవి 2 చెప్తే సరిపోతుందని నాకనిపించింది. ఎందుకంటే అవి రెండే ముఖ్యం. డిఫరెన్షియల్ ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు మన శీర్షిక కూడా విభిన్నాభివ్యక్తి గాబట్టి నాకు 2 ఎక్స్‌ట్రీమ్‌గా కనిపించాయి. ఏంటంటే ఒకటి స్వభావోక్తి, 2 అతిశయోక్తి. ఉన్నది ఉన్నట్టుగా చెబితే స్వభావోక్తి. అసలు లేనిదంతా తీసుకొనొచ్చి అసలు ఇది అసాధ్యం, అసంభవం అన్నట్లుగా చెబితేనేమో అది అతిశయోక్తి. కాబట్టి ఈ రెండింటిని గురించి మాత్రమే చర్చించుకోవాల్సిన అవసరం ఏం కనబడుతుంది అంటే, ఈ 2 ఒకదానికొకటి చాలా ఎక్స్‌ట్రీమ్. ఒకటేమో ఉన్నదున్నట్టుగా చెబుతుంది. ఇంకొకటేమో అంటే ఇది ఒక విధంగా చెప్పాలి అంటే పత్రికల యొక్క అలంకారాలన్నమాట ఈ 2. అంటే పత్రికల్లో ఉన్నది ఉన్నట్టు రాస్తే రాస్తాడు. లేదా డబ్బులు తీసుకొని ఏదో అంటే నన్ను మన్నించాలి పాత్రికేయులు ఎవరన్నా ఉంటే. కానీ లోకంలో జరుగుతున్నది మాత్రం చెబుతున్నాను. ఎవడో నిజాయితీపరుడైనటువంటి పాత్రికేయుడుంటే ఉన్నది ఉన్నట్లుగా రాస్తాడు. అది స్వభావోక్తి. లేదు ఏ ఏదైనా ప్రలోభాలకి అతిశయోక్తి. అంటే ఈ 2 అలంకారాల విషయంలో కవి రా రాయడంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని నేననుకుంటాను. ఎందుకంటే యథాతథంగా చెబితే అసలది వార్తా వ్యాఖ్యే గాని కవిత్వం కాదు అన్నారు పెద్దలు, పండితులైన వాళ్ళు. అతిశయోక్తి చెబితే కొంత అందంగా ఉన్నట్టు కనబడినా ఓ 30% నేననుకుంటాను. 70% అది ఒక ఏవగింపుగానో, లేకపోతే ఒక విపరీతంగానో, ఒక అదేమిటి అన్నట్లు అతిశయోక్తిగానో అనిపిస్తూ ఉంటుంది. అబ్బురంగా అనిపిస్తుంది. అదెలాగూ ఉండదని తెలుసు. చెప్పేవాళ్ళకి తెలుసు, వినేవాళ్ళకి తెలుసు. ఉదాహరణకి ఆ నగరంలోని హర్మ్యాలు బిల్డింగ్స్ పెద్ద పెద్ద భవంతులు ఆకాశాన్ని తాకుతున్నాయి అన్న ఇదొక మూస ఉదాహరణే. మనందరం విని ఉన్నది. ఇదేంటి నిజంగా ఆకాశాన్ని తాకుతున్నాయా? ఆకాశం ఎత్తు ఎంత? ఏదో 101 అంత అయిపోయి ఉంటుంది గదా! ఖత్తర్‌లో. అది అత్యంత ఎత్తైనటువంటి బిల్డింగ్. 130 అంతస్తులు గూడా మళ్ళీ ఇంకోటేదో కట్టారన్నారు. అదైనా ఆకాశాన్ని తాకుతుందా అంటే ఏది గూడా ఆకాశాన్ని తాకలేదు. అది అతిశయోక్తి. మనకి తెలిసిందే. చెప్పేవాళ్ళు చెప్పినప్పుడు వినడానికి ఓహో! ఆకాశాన్ని అంటుతున్నాయంటే అంత ఎత్తుగా ఉన్నాయి అని ఊహించాల్సిందే గానీ దానిలో గొప్ప సౌందర్య ఆవిష్కరణ ఏమి కనబడదు మనకి. కాబట్టి ఈ అతిశయోక్తి అయినా, ఈ స్వభావోక్తి అయినా కొంచెం 2 గూడా ఒకదానికొకటి ఆహ్, ఎక్స్‌ట్రీమ్ భావాలు. ఒకటి నార్మల్ గాను, ఒకటి ఎక్స్‌ట్రీమ్ గాను ఉండడం మనకు గనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ స్వభావోక్తి అన్న దాని గురించి కొంచెం స్పష్టంగా మాట్లాడుకుంటే ఈ జాతి గుణ క్రియల్ని బట్టి వస్తు స్వభావాన్ని మనోహరంగా ఉన్నది ఉన్నట్లుగా వర్ణించినట్లయితే అది స్వభావోక్తి అని నిర్వచించారు మనకి పెద్దలు. అంటే ఇక్కడ జాతి గుణ క్రియల్ని బట్టి వస్తు స్వభావాన్ని ఎలా వర్ణించాలి? అంటే ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాలి అన్నారు. కానీ ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాలి అనే మాటకి ముందు ఒక విశేషణం వాడారు. ఏమిటది అనంటే మనోహరంగా అన్నారు. అంటే మనోహరంగా అంటే ఒక అలంకారం వాడితే ఏదో ఒక 100 అలంకారాల్లో ఒకటిగా మారిపోతుంది. మరి ఏ అలంకారము వాడకూడదు. అట్లని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే వార్తా వ్యాఖ్య అవుతుంది. మరి ఎలా స్వభావోక్తితో వచ్చిన చిక్కు అనంటే మనోహరంగా చెప్పబడాలి. ఖచ్చితంగా మనోహరంగా చెప్పబడాలి. మనోహరంగా చెప్పబడనట్లయితే అది కవిత్వం కాదు. అది స్వభావోక్తి అలంకారం కాదు. ఉన్నది ఉన్నట్లే చెబుతూనే ఆ ఉక్తిలో ఒక గొప్ప కాకపోయినా కనీసం ఒక కనీస సౌందర్యాన్ని ప్రతిష్ఠించగలగాలి. అప్పుడే దాన్ని స్వభావోక్తి అనగలుగుతాము అని అన్నారు. అయితే ఇప్పుడు ఒక ఉదాహరణ. ఇప్పుడు అడవిలో అది కూడా మనకి సంప్రదాయంగా వస్తున్న ఉదాహరణలో ఉంటుంది గదా! ఒక అడవిలో లేళ్ళు. ఆ అడవిలో ఉన్నటువంటి లేడులు ఆహ్ ఆహ్, భయకంపితులై ఆహ్, భీతిల్లుతున్నటువంటి నయనాలతో చెవులు రిక్కించుకొని వాటి నాజూకైనటువంటి కాళ్ళతో చెంగున ఎగురుతూ పరిగెడుతున్నాయి అన్నారు.
అంటే ఒక్కసారి ఆ దృష్టాంతం అంతా గూడా కళ్ళకు కట్టినట్లుగా అపియర్ అయిపోయింది. చెవులు రిక్కించి అనడంలో అక్కడ పోలిక లేదు. కానీ ఎప్పుడు ఏ జింకలైనా సరే ఇలా గడ్డి మేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఇలా పక్కకి తిరిగి చూసినటువంటి ఎన్ని సందర్భాల్లో చూసినా కూడా, ఎన్ని ఫోటోల్లో చూసినా గాని చెవులు రిక్కించే ఉంటాయి. కాబట్టి చెవులు రిక్కించడం అనేది జింక యొక్క సర్వసాధారణ లక్షణమే గాని అందులో ఏ ఉపమ కూడా వాడింది ఎక్స్‌ట్రీమ్‌గా చెప్పిందని అంటూ ఏమీ లేదు. అవి నిత్యం గూడా భయపడుతూ ఎందుకంటే అవి శాకాహారులు గాబట్టి ఏదైనా మాంసాహారులతో వాటికేమన్నా ఎప్పుడు ప్రమాదం వచ్చి పడుతుందా అన్న ఉద్దేశ్యంతో నిత్యం గూడా అయి భయపడుతూనే ఉంటాయి గాబట్టి భీత హరి భీతమైనటువంటి కన్నులతో హరిణాలెప్పుడూ గూడా అటు ఇటు చంచల నేత్రులుగానే ఉంటాయి గాబట్టి అది గూడా స్వభావోక్తే. ఇక నాజూకైన కాళ్ళు. అక్కడ గూడా ఏ ఉపమానం తీసుకొని వచ్చి పెట్టలేదు. కాబట్టి మొత్తం చెప్పబడింది మొత్తము గూడా అడవిలోని లేళ్ళు ఒక ఆకు కదలికతోనే ఎంతో భయభ్రాంతులై, చెవులు రిక్కించి, నాజూకైన కాళ్ళతో, చంచలమైనటువంటి నేత్రాలతో, నాజూకైన కాళ్ళతో చెంగు చెంగుమని పరిగెట్టాయి అనేటువంటి దానిలో మనోహరత్వం ప్రతిష్ఠించబడింది. మరియు ఏ యొక్క ప్రత్యేకమైనటువంటి అలంకారము అందులో చెప్పబడలేదు. అంటే ఏంటి? స్వభావపూర్వకమైనటువంటి సౌందర్యాన్ని చెబుతూనే మనోహరత్వాన్ని సాధించగలిగినప్పుడు అది స్వభావోక్త అలంకారంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో చాలా చక్కగా చాలా చక్కని ఉదాహరణలు ఉన్నాయి. నాకు భావసుందరి పుస్తకం దొరకలేదు. అందులో నేను 2, 3 ఉదాహరణలు అనుకున్నాను. ఆఖరి నిమిషం వరకు గూడా నేను వెతికాను. చెప్పాను నా దగ్గర చివరి ప్రతి గూడా లేదు అని. అందుకు నేను మీరు చదివే ఉంటారు. దానిలో చాలా మంచి స్వభావోక్త అలంకారాలు చాలా ఎందుకంటే స్వభావోక్తి గాని, అతిశయోక్తి గాని మళ్ళీ చెప్తున్నాను ఇది రాయడంలో కవికి ఒడుపు కావాలి. ఒడుపు లేకపోయినట్లయితే స్వభావోక్తి వార్తావ్యాఖ్య అవుతుంది. అతిశయోక్తి ఏవగింపవుతుంది. కాబట్టి స్వభావోక్తి అలంకారాలు అలా ఉంటాయి. ఇక్కడ ఇంకొకటుంది చక్కనిది ఒకటి దొరికింది నాకు. ఏంటంటే ఇది పాల్కురికి సోమనాథుడు రాసింది. తొలికోడి కనువిచ్చి ఇది ద్విపద ఈ ఉదాహరణ చూద్దాము. తొలికోడి కనువిచ్చి నిలిచి మైవంచి జలజల రెక్కలు సడలించి నీల్గి గ్రక్కున కాలార్చి కంఠంబు విచ్చి ముక్కున నీకెలు చెక్కొల్పి కడుపు వెక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి వెక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి మిన్నును చూచి ఆకాశాన్ని చూచి కొక్కరో కొర్రని కూయక మున్నే అని అన్నారు. తొలికోడి కనువిచ్చి నిలిచి మై వంచి శరీరాన్ని వచ్చింది తొలికోడి కళ్ళు విప్పి చూసింది. అందులో ఏ అలంకారం లేదు. ఎంత స్వభావోక్తంలో మనోహరత్వాన్ని సాధించినటువంటి ద్విపద పద్యమో చూడండి ఇది. తొలికోడి కనువిచ్చి నిలిచి మై వంచి శరీరాన్ని చక్కగా వంచింది. జలజల రెక్కలు సడలించి నీల్గి గ్రక్కున కాలార్చి కాళ్ళు కోడి ఇలా ఒళ్ళు విరుచుకునేటప్పుడు కాలు ప్రక్కకి ఇలా చాపుతుంది. కాబట్టి గ్రక్కున కాలార్చి కంఠంబు విచ్చి ముక్కున నీకెలు చక్కొల్ప కడుపు వెక్కించి మెడసాచి నిక్కి కొక్రోకో అనేటప్పుడు మెడ చక్కగా పైకి చాస్తుంది. సూచి ఆకాశం తట్టు వైపు చూచి కొక్కరో కుర్రని కూయక మున్నే అంటే ఒక కోడి కూయడం ఎలాగో యథాతథంగా చెప్పబడింది ఈ ద్విపద పద్యంలో. కానీ ఎంత సౌందర్యాన్ని సాధించారంటే ఆ పరిశీలన ఇక్కడ కనిపిస్తోంది ఏంటి? ఆ సౌందర్య ఆవిష్కరణకు ప్రత్యేకంగా నిలిచినటువంటి కారణం ఏమిటి అనంటే సునిశిత పరిశీలనే కనబడుతుంది ఇక్కడ. ప్రకృతిని సునిశితంగా పరిశీలించడం. ఆ కోడిని ఎంత పరిశీలించి ఉండాలి ఆ మాట రాయాలంటే పాల్కురికి సోమనాథుడు. అంటే అది కొక్కరొకో అని అరిచే కంటే ముందు ముక్కుతో ఆ రెక్కలు సరి చేసుకోవడము. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. చివరి రెక్క క్రింద భాగంలో వెనుక దానికి పక్షులకి అన్నింటికి ఒక తైల గ్రంథులుంటాయి. ఎందుకంటే ఎంత వర్షంలో తడిచినా, ఎంత మట్టికి ధూళి దూసరితమై వాటి మొత్తం శరీరం అంతా పాడైనా గానీ, అవి మెరుస్తూనే ఉంటాయి. దానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే, ఒక తైల గ్రంథి ఉంటుంది. ఆ గ్లాండ్ ఎప్పుడు గూడా తైలాన్ని స్రవిస్తూ ఉంటుంది. దాన్ని ముక్కుతో ఆ తైలం మొత్తాన్ని ఇలా ఇలా అని ఎప్పుడు గూడా పాలిష్ చేసుకుంటూ ఉంటాయి వాటి రెక్కల్ని.
కాబట్టి పొద్దున్నే పక్షులన్నీ గూడా వాటి రెక్కలతో ఆ తైల గ్రంథి దగ్గర నుండి తీసుకొని రెక్కలన్నింటిని పాలిష్ చేస్తాయి గాబట్టే ఏ వాటర్ డ్రాప్ గూడా దాని మీద నిలవకుండా జారిపోయేటట్లుగా చక్కగా తళతళ మెరుస్తూ ఉంటాయవి. కాబట్టి దీన్నంతటిని గూడా పాల్కురికి సోమనాథుడు చాలా సునిశితంగా పరిశీలించాడు. ఒక మంచి కవిత్వము ఆవిష్కృతం కావాలి అంటే, కావ్యంలో దాన్ని దర్శింపజేయాలి అంటే అభివ్యక్తి. అంటే ఏంటి స్పష్టంగా దాన్నేమన్నాము? స్పష్టంగా దాన్ని ప్రదర్శించబడాలి అంటే, స్పష్టమైన ప్రదర్శన అనుకున్నాం గదా! అభివ్యక్తి అనేటువంటి మాటకు నిర్వచనము. స్పష్టమైనటువంటి ప్రదర్శనకు ఏమిటి అనంటే సునిశిత పరిశీలనే మూలంగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ సునిశిత పరిశీలన ఉన్నప్పుడు చక్కని హ్మ్. ఆ భావాలను స్వభావోక్తంలో అయినా, అతిశయోక్తిలో అయినా మనం చెప్పగలుగుతామని అనుకుంటున్నాను. తర్వాత అతిశయోక్తి. ఈ అతిశయోక్తికు ఇందాక అనుకున్నట్లే ఇది హ్మ్. దీని రచనలో కూడా ఒక ఒడుపు అవసరం. ఆహ్, ఇందాక చెప్పుకున్నాం. ఆ పర్వత ప్రాంతం నందు ఉన్న లేళ్ళు ఇది నేనుగా రాసుకున్న ఉదాహరణ. ఆ పర్వత ప్రాంతం నందున్నటువంటి లేళ్ళు చంద్రునిలోని లేడిని మేతకు పిలుచుచున్నవి. ఆ పర్వతం ఎంత ఎత్తుగా ఉంది ఆ పర్వతము అన్నదానికి చెబుతున్నటువంటి అతిశయోక్తి అలంకారం ఏమిటంటే, ఆ పర్వత ప్రాంతంలో గడ్డి మేస్తున్నటువంటి లేళ్ళు, ఆ చంద్రునిలో ఉన్నటువంటి లేడిని ఇక్కడ మేత బావుందిరా అని పిలుస్తున్నాయట. తరువాత మా పొలాలలో పసిడి పండుతుంది. ఇది కూడా అతిశయోక్తే. కాకపోతే ఉక్తి సౌందర్యం ఉన్నది గాబట్టి, అక్కడ ఒకింత బాగానే ఉంటుంది. అయితే విశేషోక్తి. ఇవి ఇంకొక 2 అలంకారాలు చెప్పుకుందాం. ఎందుకంటే అలంకారోక్తి అన్న మాట ఫుల్‌ఫిల్ అవ్వాలి గాబట్టి, మరొక 2 ఉదాహరణలు చూస్తే, కారణం పుష్కలంగా ఉన్నా కూడా కార్యం జరగకపోతే దాన్ని విశేషోక్తి అంటారు. శ్లేషోక్తి, విశేషోక్తి. ఈ 2 చెప్పుకొని మనం దీనిలో నుండి బయటికెళ్ళిపోదాము. అలంకారోక్తి నుండి. దీనికి మదన దీపం ఎంత వెలిగినా లేదా మన్మథ దీపం వెలుగుచున్నను స్నేహ క్షయము కాలేదు. స్నేహము అంటే చమురు, నూనె అని అర్థమున్నది. ప్రేమ అనే అర్థం కూడా ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారు ఉదాహరణ అంటే, మన్మథ దీపం వెలుగుతున్నను స్నేహ క్షయము కాలేదు. దీపం వెలుగుతూ ఉంటే నిజానికి చమురు కొంచెం కొంచెంగా అయిపోతూ ఉండాలి. చమురు అయిపోతే కారణం ఉన్నది. ఏంటి కారణం ఏమిటి? చమురు. స్నేహము అంటే చమురు అని అర్థము. ప్రేమ అని అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ స్నేహం ఉన్నది. అంటే చమురు ఉన్నది. ఈ దీపం వెలుగుతున్నది. కానీ ఈ చమురు అయిపోవడం లేదు. అంటే కారణం ఉన్నా కూడా ఇక్కడ కార్యం జరగలేదు అనడానికి ఈ విశేషోక్తి మనకి ఉదాహరణగా ఉంటుంది. దీనికి చక్కని ఉదాహరణ ఇదే. మన్మథ దీపము వెలుగుతున్నను స్నేహ క్షయము కాలేదు. ప్రేమ మాత్రం తరిగిపోలేదు అనేటువంటిది ఒక చక్కని ఉదాహరణ. తర్వాత శ్లేషాలంకారం గురించి ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. చాలా చక్కని ఉదాహరణలున్నాయి. అందరికీ గూడా తెలుసు. ఉదాహరణకి 'మిమ్ము మాధవుడు రక్షించుగాక' అన్నామనుకో. 'మిమ్ము మాధవుడు రక్షించునుగాక' అంటే దానిలో ఏముంది? మిమ్ము మాధవుడు రక్షించునుగాక. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మిమ్ముల్ని రక్షించునుగాక అనే అర్థం కనబడుతూ ఉంది. కానీ మిమ్ములో ఊని తీసుకొని అక్కడి నుండి కట్ చేస్తే మిమ్ము ఉమాధవుడెవరు? శివుడు. మిమ్మును శివుడు రక్షించునుగాక అనే అర్థం కూడా దానిలో వస్తుంది. అది ఎక్కడ పాజ్ ఇచ్చాము అక్షరం దగ్గర అనేటువంటి విషయం విషయాన్ని బట్టి అక్కడ అర్థం యొక్క ఇది మారిపోతుంది. తరువాత వ్యంగ్యోక్తి. వ్యంగ్యోక్తి నిజానికి వ్యంగ్యోక్తి కింద చెప్పుకునేటువంటి వ్యాజస్తుతి, వ్యాజ నిందలు కూడా అలంకారాల్లోని భాగాలే. కాకపోతే ఇవి కొంచెం భిన్నమైనవి కాబట్టి వ్యంగ్యోక్తిని నేను 2 కొంచెం డిఫరెంట్‌గా తీసుకొని చెప్పాను. ఈ వ్యంగ్యోక్తి కింద వ్యాజస్తుతి ఉంటుంది, వ్యాజ నింద ఉంటుంది. ఈ వ్యాజ స్తుతి ఇక్కడ అతిశయోక్తిలో ఒక మంచి ఉదాహరణ చక్రవర్తి గురువు గారు తీసుకున్నాను. శ్రావ్య మాధురిలో కబుర్ల పోగులా మారి చెవుల్లో ఇల్లు కట్టుకొని మదిలో ఇంద్రభవనాలు నిర్మిస్తావు. ఏంటి? పోగుల పోగులతో భవనాలు నిర్మించడం సాధ్యమా? అసాధ్యం. అది అతిశయోక్తి అలంకారం. కానీ చూడండి ఇక్కడ మళ్ళీ చెప్పాను నేను. అతిశయోక్తిని చెప్పడంలో ఒక ఒడుపుని పాటించకపోతే అది ఏవగింపు అనిపిస్తుంది. లేకపోతే
హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఎంత చక్కని ఒడుపు కవి పాటించారో మనకర్థమవుతుంది. కబుర్ల పోగులా మారి చెవుల్లో ఇల్లు కట్టుకొని మదిలో ఇంద్రభవనాలు నిర్మిస్తావు. పోగులతో ఒక నిర్మాణం చేయడం సాధ్యమా? అంటే ఏదో హ్మ్. మనం మనుషులం గదా! పిట్టలం గాదు గదా! కాబట్టి పోగులతో భవంతుల్ని నిర్మాణం చేయగలమా? చేయలేం. మరి అది గూడా పోగులతో భవంతులని కూడా అనలేదు. ఇంద్రభవనాలు అన్నారు. ఇది సాధ్యమా? ఇది ఎంత అతిశయోక్తి. కానీ దాని తర్వాత పంక్తుల్లో ఎక్కడెక్కడి నుండో పిట్ట పుల్లా పుడక ఏరు తెచ్చి గూడు కట్టినట్టు సంగతులన్నింటికి పూసలు గుచ్చి అని ఎక్కడెక్కడి నుండో పిట్ట పుల్లా పుడక ఏరి తెచ్చి గూడు కట్టినట్టు అని ఒక మాట అనేసి తన భావం ఏదో తను రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ పుల్లా పుడక తీసుకొనొచ్చి అంటే ఒక ప్రసిద్ధ కవి గుర్రం జాషువా గారు ఆల్రెడీ 'గిజిగాడులో' చెప్పారు. "నీ గిజిగాని నామకము నీ తెలివిం ప్రకటించు గూడు నీ మైంగల సోయగంబవని మానవ కోటి ముద్దు సేయునోయి" ఇలా చెప్పుకుంటూ వస్తూ హ్మ్. అందమున నీకు నీడగు అందగాడు గృహ నిర్మాణమున నిన్ను గెలచువాడు హ్మ్. వైభోగమున పోలు దేవతలరేడు లేడురా గి గిజిగాడ మొనగాడవోయి అనంటారు. అందులో మూడో పాదంలో ఈ దేవతల రేడు కూడా నీకు తొలదూగడు అని ఆల్రెడీ ఒక ప్రసిద్ధమైనటువంటి కవి అనేసారు. కాబట్టి అంటే ఇంద్రుడిని కూడా తలదన్నేటువంటి భవంతులను పక్షులు కట్టినప్పుడు పైనది సమర్థించబడింది. కాబట్టి ఆ మాట అన్నప్పుడు పైన అతిశయోక్తి ఏమవుతుంది? అది అందులో ఉన్నటువంటి అతిశయోక్తి కొంత దానిలో ఉన్నటువంటి హాస్యాస్పదమైనటువంటి ధోరణి నిర్వీర్యం అవుతూనే దానిలో సౌందర్యం ఆవిష్కరించబడుతుంది. ఒప్పింపజేస్తుంది పాఠకుడిని. కాబట్టి ఇలాంటి చక్కని ఉదాహరణలున్నాయి. మన మన చక్రవర్తి గురువుగారి రచనల్లో కూడాను. తరువాత విశేషోక్తి, శ్లేషోక్తి చెప్పుకున్నాము. తర్వాత వ్యంగ్యోక్తిలోకెళ్ళిన తర్వాత వ్యాజస్తుతి. నింద రూపంలో స్తుతి గాని, స్తుతి రూపంలో నింద గాని ఈ రెండిటిని కావిస్తే అది నిందాస్తుతి. వ్యాజస్తుతి. మరి ఓ గంగా పాపులను స్వర్గానికి కొనిపోవడం పాపులంతటి వాళ్ళని కూడా ఓ గంగా నువ్వు స్వర్గానికి కొనిపోతావే నీవెంత అవివేకవంతురాలవు అని గంగను తూలనాడడం లేదా తిట్టడం. గంగను ఉపాలంబనం చేసేటప్పుడు ఇక్కడ ఒక స్తుతి కనబడుతుంది. అంటే నీకు అవివేకమా నిజంగా గంగని తిడుతున్నట్లా అక్కడ అంటే గంగని మెచ్చుకుంటున్నట్లే. ఎందుకు? నువ్వు పాపాత్ములైనటువంటి వీళ్ళనందరిని సైతము అక్కడ తీసుకెళ్తున్నావు. ఎందుకు ఇంత అవివేకం ఏమిటి నీకు? అని అంటున్నట్లు కనబడుతున్నా కూడా, పాపులందరూ కూడా ఎంత కఠోర పాపాలు చేసినటువంటి వాళ్ళైనా ఒక్కసారి గంగా స్నానం ఆచరిస్తే చాలు పవిత్రులైపోతారు. అంటే అంత గంగ యొక్క పవిత్రతను అక్కడ కవి ఆవిష్కరిస్తున్నాడు కాబట్టి, ఆ వ్యాజస్తుతి అది ఒక వ్యంగ్యం అన్నమాట. ఆ వ్యంగ్యం అంటే మనం వ్యంగ్యం అని ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నటువంటి అర్థం ఖచ్చితంగా కాదు. ప్ర రెండు అర్థాలున్నటువంటి మాటను మనం మాట్లాడితే ఆమె వ్యంగ్యంగా అలా మాట్లాడింది అనేటువంటి అర్థం అది నెగెటివ్ సెన్స్‌లో మనం ఎక్కువగా ఇటీవల కాలంలో వాడుతున్నాం. కానీ వ్యంగ్యము అనంటే ప్రతిసారి నెగెటివ్ కాదు. అది పాజిటివ్ అయినా. ఎందుకంటే నింద రూపంలో స్తుతి చేసినా, స్తుతి రూపంలో నింద చేసినా 2 కూడా ఈ వ్యాజ స్థుతిలోకి వస్తాయి. అదే విధంగా స్తుతి వ్యాజము. ఓసి దూతిక నా కొరకు ఎంత కష్టపడితివే అతని నఖముల వలనైనటువంటి గాయములను సహించితివి కదా! అని అంటే ఒకామె తన దూ ద వార్తాహరురాలిగా తన దూతికను తన ప్రియుని దగ్గరికి పంపిస్తుంది. అయితే ఈమె వలపును అతనికి చెప్పడానికి ప్రతిగా ఆమె ఆమె అతనితో అతని ప్రేమలో పడుతుంది. కాబట్టి ఆ వంచనని తెలుసుకున్నటువంటి ఈ ప్రేయసి ఈమేమని చెప్తోంది, తిరిగి వచ్చినటువంటి ఆ దూతికతో ఆ విషయమంతా అనకుండా చాలా చక్కగా "ఓసి దూతిక నా కొరకు ఎంత కష్టపడితివే, అతని నఖముల వలనైనటువంటి గాయములు నా కోసం నువ్వు గాయపడ్డావు కదా!" అని ఒక వ్యంగ్య ధ్వనిలో అంటే ఆమె నా కోసం ఇంత సాక్రిఫైస్ చేశావు కదా! త్యాగం చేశావు కదా! అని అంటున్నట్లు ఉన్నా కూడా అది చాలా
కఠోరమైనటువంటి నిందగా కనబడుతూ ఉంది. తిట్టడమే, తూలనాడటమే. ఓయి బ్రహ్మదేవుడా! నీ 5 తలల్లో ఒకదానిని నరికిన శివుడు నిందాస్పదుడు కానీ నిన్ననదగదు కదా! నిన్ననడం ఎందుకు? నువ్వు అనింద్యుడవు. అసలు నిందాస్పదుడెవరు? శివుడు. ఎందుకు? నీకున్న 5 తలలలో ఒక్క తలనే నరికినటువంటి శివుడు నిందాస్పదుడు అని మరొక ఉదాహరణ. అంటే ఏంటి? ఈ 4 తలల్ని నరికేయక, 5 తలల్ని నరికేయక, ఒకటి నరికి 4 ఎందుకుంచాడు అని బ్రహ్మదేవుడిని తిట్టడమే గాని అక్కడ శివుడిని తూలనాడడం కాదన్నది మనకు స్పష్టమవుతూనే ఉన్నది. ఇలా చూసుకుంటే చాలా అందమైనటువంటి అలంకారాలలో మనం చెప్పగలిగినటువంటి ఇవి నింద, వ్యాజ స్థుతుల్లో మనకి కనబడుతూ ఉంటాయి. ఇకపోతే ధ్వని. ధ్వని. ఈ ధ్వని ఒక వైవిధ్యభరితమైనటువంటి అభివ్యక్తి. ఈ ద్ ఈ కావ్యాల్ని, అలంకార శాస్త్రాల్ని క్షుణ్ణంగా చదువుకున్న వాళ్ళు కానీ, పండితులు కానీ చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక వృక్షాన్ని తీసుకుందాం. ఒక ఉదాహరణగా మనం సులభంగా అర్థం కావడం కోసం. ఒక వృక్షమే ఒక కావ్యం అనుకుందాం. ఒక వృక్షానికి ఏంటి ప్రధానం? దానికి ఉన్న ప్రధాన కాండము ముఖ్యమే. దానికి క్రింద ఉన్నటువంటి వేర్లు ముఖ్యమే. కనబడకుండా ఉన్నటువంటి వేర్లు ముఖ్యమే. తర్వాత ఆ వృక్షం శాఖోపశాఖలుగా, ఉపశాఖలుగా, పార్శ్వశాఖలుగా మళ్ళీ ఇక పిల్ల శాఖలుగా విస్తృతి చెందుతుంది. పువ్వులు, పండ్లు అన్నీ కూడా రసభరితంగా దానికి తయారవుతాయి. వీటన్నింటిలో ఏది ప్రాముఖ్యము? అంటే అందులో ఉన్న ప్రతి ఒక్కటి గూడా ప్రాముఖ్యమే. ఇందులో మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అలంకారం అనేటువంటి దాన్ని తీసుకుంటే, అది ఆ వృక్షం యొక్క భౌతిక స్వరూపం. కాగా ధ్వని అనేది ఆత్మ. ఈ విషయాన్ని ఆహ్, ఆహ్, ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలో చెప్పే కంటే ముందే ఈ విషయాన్ని భరతుడు ఇట్లాంటి వాళ్ళు ఇంకా ముందే చాలా ఆహ్ ఆహ్, నా నాట్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఇంకా రసం, రసం కూడా మళ్ళీ 2 రకాలుగా ఏది ఈ రసం పేర్కొన్నది ఆనందవర్ధనుడు. దాన్ని మళ్ళీ లోచనం రాస్తూ అభినవగుప్తుడు మళ్ళీ దాన్ని పూర్తిగా స్థిరీకరించి మళ్ళీ దానిలో 2 రకాలని ప్రతిపాదించాడు. వ్యంగ్యధ్వని, రసధ్వని, వాచ్యధ్వని, వ్యంగ్యధ్వనిగా 2 రకాలు ప్రతిపాదించాడు. ఇలా ఈ రసం అంటామా, ధ్వని అంటామా, ఒక అంతఃసూత్రం అంటామా, ఆత్మ అంటామా, ఇదంతా కూడా ఒక శరీరానికి ఆత్మ లాంటిదనమాట. కావ్యానికి ఒక శరీరానికి భౌతిక శరీరము, ఆత్మ ఏ విధంగా ఉంటాయో వీటన్నింటిని చూసినప్పుడు ఆ ధ్వని అనేది లేకపోతే దాన్ని రసము అని కూడా అనుకుందాం. మనం ఎందుకు ఈ వైవిధ్యాభివ్యక్తి అనేటువంటి ఒక ఆహ్, ఒక టాపిక్ గురించే మనం మాట్లాడుతున్నాం. రసం పోతే మళ్ళీ అది పెద్ద శాఖ. వాటిలోకి నేను వెళ్ళడం లేదు. కాబట్టి ఈ రసం అన్నా, లేపోతే కావ్య ఆత్మ అన్నా, ధ్వని అన్నా, ఒక కావ్య అంతఃసూత్రం అన్నా, ఇవన్నీ కూడా ఒకే ఆత్మ అనేటువంటి కోవకు చెందుతాయి. అంటే ఒక వృక్షం ఉంటే దాని భౌతిక స్వరూపం ఆకులు, దాని పచ్చదనము, దాని రసము ఇవన్నీ దానికి అలంకారాలుగా భాసిల్లుతున్నటువంటి ఫలపుష్పాదులు ఇవన్నీ కూడా ఒక అలంకార సంబంధితమైనవి భౌతికమైనటువంటి అలంకారాలు కాగా దానిలో ఉండేటువంటి ప్రాణము, ఆ వృక్షంలో ఉండేటువంటి ప్రాణము అనేది ఆ ధ్వనిగా మనం ఒక ఒక సాధారణ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకు అనంటే ఒక 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 మాట ఆలోచిస్తే ఇప్పుడు ఆ వృక్షాన్ని మనం మనస్సులో ఊహించుకున్నాం. ఆ వృక్షాన్ని ఆశ్రయించి నీడకి కొన్ని పశుపక్షాదులు వస్తూ ఉంటాయి. తరువాత దాన్ని ఆశ్రయించి దాన్ని ఆశ్రయంగా స్వీకరించడానికి కొన్ని కీటకాదులొస్తూ ఉంటాయి. దాని మీద ఉన్నటువంటి ఫలాల్ని ఆశించి కొన్నొస్తుంటాయి. ఆ పత్రాలను ఆశించి కొన్నొస్తూ ఉంటాయి. ఇలా ఒక నిండుగా ఉన్నటువంటి ఒక వృక్షాన్ని ఆశ్రయించడానికి వచ్చేటువంటి ఆశ్రిత జీవులు ఉన్నాయి అంటే, అందులో ఆహ్, ఆ వృక్షంలో ఒక ప్రాణం ఉన్నటువంటి వృక్షాన్ని అలా ఆశ్రయిస్తాయా? నిర్జీవమైనటువంటి ఒక వృక్షాన్ని ఆశ్రయిస్తాయా అని మనం ఆలోచిస్తే, ఒక నిర్జీవమైనటువంటి వృక్షం అదే వృక్షం ప్రాణం లేదనుకోండి, పత్రాలు ఉండవు. పత్రాలు ఉండవు గాబట్టి ఇక ఫలాలు, పుష్పాల సంగతి
ఇక మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఓ ప్రకాండ వ్యవస్థ ఉంటుంది. మోడుబారినటువంటి శాఖోపశాఖలు ఉంటాయి. దానికోసం అక్కడ ఆహారం దొరకదు. దాన్ని ఆశించి వచ్చేటువంటి ఏ ఇతర ప్రాణులు కూడా ఉండవు. అలాగే కావ్యం కూడా రసహీనమైనప్పుడు, ప్రాణహీనమైనప్పుడు లేదా ధ్వనిపూర్వకం కానప్పుడు ఆత్మ లేనటువంటి శరీరంగా అది ఆత్మ లేనటువంటి శరీరంగా పనికిరానట్లుగా కనబడుతుంది. ఎన్ని కావ్యాలు అలా వచ్చినప్పుడు కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. ఆత్మ శరీరాలతో కలిసినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి కావ్యం మాత్రమే నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని అలంకారికులు చెప్పారు. ఇలా చెప్పుకోవాలి అనంటే ఆధునికంలో వచ్చినటువంటి ఎన్నో ఎన్నో ఆహ్, ఆధునికులు రాసినటువంటి ఎన్నో కావ్యాలు అలా మంచి అంతఃసూత్రం కలిగినటువంటి, ఆత్మ కలిగినటువంటి, ధ్వనిపూర్వకమైనటువంటి కావ్యాలు మనకి కావ్య ప్రపంచంలో నిలబడి ఉండడాన్ని గమనిస్తూ ఉంటాము. ఈ కావ్యము, ధ్వని అంటే దీనిలో కావ్యాత్మ తీసుకున్నప్పుడు మనం గబ్బిలం తీసుకోవచ్చు. ఇంకా ఎన్నైనా తీసుకోవచ్చు. ఒక బుద్ధ చరిత్రని షార్ట్‌లో రాశారు. చ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు బుద్ధ చరిత్రని చాలా చక్కని కావ్యంగా రాశారు. దానిలో ఒక తాత్వికమైన అంతఃసూత్రాన్ని తీసుకొని రాశారు. పైనవన్నీ కూడా అంటే అది వాస్తవంగా జరిగిన కథ. వాస్తవంగా జరిగిన కథకి హ్మ్. ఇక ఆత్మ ఉండక తప్పదు. ఎందుకంటే అది చరిత్ర గాబట్టి. ఆ తర్వాత మన 'ఉమర్ ఖయ్యూమ్‌లో' జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కూడా. 'ఉమర్ ఖయ్యూమ్' కూడా ఒక చరిత్ర హిస్టారికల్. 'గబ్బిలం' తీసుకున్నట్లయితే ఇదొక కల్పిత కథ. కల్పిత కథ అయినప్పటికీ కూడా దానిలో ఆయన చెప్పాలనుకున్నది ఏమిటి? నిజానికి గబ్బిలం చేత ఏం చెప్దామనుకున్నాడు? తన యొక్క నిజ జీవితంలో ఉన్నటువంటి సమస్య ఏమిటి? తను పుట్టింది ఎందుకు పుట్టాడు? పంచముడిగా ఎందుకు పుట్టాడు? వేదాలు నాలుగింట్లో కూడా బ్రాహ్మణులు ఎలా పుట్టారో చెప్పబడింది. క్షత్రియులు ఎలా పుట్టారో చెప్పబడింది. తర్వాత వైశ్యులు ఎలా పుట్టారో చెప్పబడింది. శూద్రులు ఎలా పుట్టారో చెప్పబడింది. అసలు మరి నేను ఏ విధంగా పుట్టాను? ఈ పంచముడు ఎవరమ్మా సవిత్రి అని అడుగుతాడు గదా! అసలు ఈ పంచముడు ఎవరు? అంటే ఏంటి మనుషుల్లో లెక్క వేయలేదేంటి? అంటే వీడేమన్నా జంతు వర్గానికి చెందినవాడా? వీడికి మరి ఏమైనా వేరే జంతు లక్షణాలున్నాయా? అని ఒక ఆవేదన పూర్వకమైనటువంటి ఒక విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. ఒక పరివర్తన సమాజంలో తీసుకురావాలనుకున్నాడు. అసలు ప్రధాన ఇతివృత్తం సాలెపురుగుకి ప్రధాన ఉద్దేశ్యం ఒకటుంటుంది. ఏమిటి? అది ఏం లేదు. దాని పొట్ట నింపుకోవాలి. ఎంత ఒక మిల్లీమీటర్ గూడా ఉండని దాని పొట్ట నింపుకోవాలి. అది దాని ప్రధాన ఒపీనియన్. ప్రధానమైన ఒపీనియన్ చుట్టూ ఏం చేస్తుంది? గూడు కడుతుంది. ఆ గూటికి గూడా చక్కని పాలిష్ దారాలతో గూడు కడుతుంది. అది మొత్తం హ్మ్. వెన్నెలకు కూడా తళతళ మెరిసేటువంటి పోగుల్ని అల్లేసి చక్కగా దానిలో పురుగు బుట్టల్ని దాని ప్రధాన లక్ష్యం ఏమిటి అనంటే దాని కడుపు నింపుకోవడం. అంటే ఇక్కడ జాషువా గారి ప్రధాన లక్ష్యం కూడా సంఘాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక ప్రధాన సమస్యని లోకానికి, హృదయానికి హత్తుకునే విధంగా తెలియజెప్పడము, సామాజిక పరివర్తన అనేటువంటి ప్రధాన అంతఃసూత్ర ప్రాతిపదికగా అదే ఆత్మ కాగా, దాని చుట్టూ గూడు కట్టినట్లుగా చాలా చక్కగా, ఓర్పుగా, నేర్పుగా, ఎవరు తృణీకరించలేనంతటి ఒడుపుగా అందరూ ఆమోదించి పరివర్తన చెందగలిగినటువంటి మార్గంలో అందరి యొక్క ఆలోచనలను మళ్లించే విధంగా తను చెప్పారు. ఇది ఒకటి కాగా మరొక ఉదాహరణ చెప్పుకోవచ్చు మనం. అనాథ కావ్యంలో గూడా ఇది ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు ఇది బాగా మనకి అర్థమవుతుంది. ఇది నేనేదో సందర్భంలో ఒక్కసారి స్పృశించినట్లున్నాను. అనాథ అనేది ఒక జాషువా గారు రాసినటువంటి ఒక చిన్న కావ్యం. కేవలం 70 పద్యాలే ఉంటాయి అందులో. ఒక అనాథ స్త్రీ ఉంటుంది. భర్త చనిపోతాడు. ఆమె ఒక యాచకురాలు. అడుక్కుంటుంటుంది. 5 పసి పిల్లలు. ఒక చిన్న పసిగుడ్డు అప్పుడే పుడుతుంది ఆడపిల్ల. 5 కొడుకులు, ఒక చిన్న బాబు మొత్తానికి. అలా భర్త చనిపోతాడు అనుకోకుండా వశాత్తు. భర్త దగ్గర నుండి ఒక జోలె, ఒక యాచన చేసే ఆ భిక్షా పాత్ర 2 మాత్రమే ఆమెకి ఆస్తిగా అందుతాయి. అలా మొత్తం యాచన చేసుకుంటూ జీవితం గడుపుతూ ఉంటుంది. చివర్లో ఒక
ఇలా కావ్యం అంతా నడుస్తూ ఉంటుంది. కొంతమంది చీత్కరిస్తారు. కొంతమంది ఆమెని రమ్మని పెడతారు. కొంతమంది ఆమెని అంటుకోవడానికి ఇబ్బంది పడతారు. ఆమెని దూరం ఆ వీధిలో ఉండడానికి కొంతమంది ఉండకుండా చేసేస్తారు. కొంతమంది వాళ్ళు అంటుకొని అంటుకోకున్నప్పటికి కూడా ఆమెకు మేలు జరిగేటట్లు చేస్తూ ఉంటారు. ఇలా రకరకాల వ్యక్తులు గురించినటువంటి ఇదంతా చెప్పుకుంటూ కావ్యంలో వచ్చి, చివరికి ఆ ఊరికి చెందినటువంటి ఒక మాస్టర్ గారు దగ్గరికి భయపడుతూనే ఆ యాచకురాలు వెళ్లి, "అయ్యా నా పిల్లలకి ఏమన్నా చదువు చెప్తారా? నేను ఆ పని, ఈ పని ఏమన్నా ఉంటే మీకు చేసి పెడతానని" ఆ అనాథ అయినటువంటి విధవరాలు అడుగుతుంది. అడిగినప్పుడు ఆయన చాలా సంతోషపడతాడు. హెడ్ మాస్టరు. సంతోషపడి, "అమ్మా నీ పిల్లలకి నువ్వు నాకేం పని చేసి పెట్టక్కర్లేదు. నీ పిల్లలకి నేను చదువు చెబుతాను" అని ఆయన కల్పించి ఆ పిల్లలకి ఒక చిన్న ఏదో ఉంటే అక్కడ ఉండమని వాళ్ళకి నివాసం ఏర్పాటు జేసి, ఆ బడిలోనే పాఠాలు చెబుతూ అలా వాళ్ళ బాగోగుల గురించి ఆ గ్రామస్తులు కూడా కొంత అవేర్‌నెస్ కలిగించి, అవగాహన కలిగించి, వాళ్ళ ద్వారా కొంత మేలుని వాళ్ళకి చేయడం ద్వారా ఆ కుటుంబాన్ని కొంత ఆదుకుంటాడు. అక్కడి వరకు కావ్యము చాలా హృద్యంగా అసలు కన్నీటి పర్యంతంగా సాగుతుంది కావ్యం. ఇక చివరికొచ్చేసరికి ఆ ఐదుగురు పిల్లలేమయ్యారు చెప్పడు. ఆ ఒక్క చిన్న పాలు తాగే పాప ఏమైంది జెప్పడు. తర్వాత వచ్చేసి ఆమె ఏమైంది జెప్పడు. వాళ్ళు ఎలా వృద్ధిలోకొచ్చారా? లేపోతే చదువుకోలేకపోయారా? ఆ తర్వాత ఏమయ్యారన్నది చెప్పరు. చెప్పకుండా ఒక వర్షం పడింది అంటారు. ఏదో కరెక్ట్‌గా సినీ పక్కీలో జెప్పినట్లు. మగడు కొట్టి రోదించి మ మ మగడు కొట్టిన రోదించి మానుకొన్నా పెద్ద గయ్యాళి వలె వాన వెలసిపోయె. మమతలుడిగిన సన్యాసి మనసువోలే గగన మండలం వెల్ల నిష్కలుషమయ్యే అని అక్కడ ఒక చిన్న పద్యం. అంటే అప్పటి వరకు సీన్ నడుస్తూ ఉన్నప్పుడు సినిమాలో ఒక బ్లాంక్ ఇలా ఏదో వచ్చి పోయినట్లుగా ఆ పద్యం రాసిన తర్వాత ఒక సీసం చెప్పి ఆయన దాన్ని ముగిస్తారు కావ్యాన్ని. ఇక ఆ సీసాన్ని బట్టి మనం ఏమైంది ఊహించుకోవాలి. ఆకటందూలు సస్యశ్యామల క్షేత్ర కన్య గర్భము చల్లగా భుజించె. ఆకటందూలు సస్యశ్యామల క్షేత్ర కన్య గర్భము చల్లగం భుజించె. బక్క చిక్కిన కొండ వాగుం తటాకంబు చిటుకలోను పొంగి చియ్యబట్టె. ముమ్మాయి ముత్యంబు బోలి తామర మీద వర్ష బిందువు తాండవంబు సేసె. నడయాడు రతనంబు వడపున ఆడాడ ఆరుద్ర పురుగు ప్రత్యక్షమయ్యె. చెలగి చేయూర దానంబు చేసి చేసి కొరత వడియున్న వాని కాపురము ఓలి ఉబ్బు సెడి తూలె ఒక చిన్న మబ్బు తునక ఉత్తరంబు దిక్కులకు ఒత్తిగిల్లి అని ఈ పద్యం చెప్పి ముగిస్తాడు. నేను ఇదే కరెక్ట్‌గా 8దో తరగతిలోనో, 9దో తరగతిలోనో చదివినప్పుడు ఈయన ఇంత కథని ఏం చేశాడు? అర్ధంతరంగా ముగించాడని ఆయన తిట్టుకున్నాను. నేను అంటే మన్నించాలి. నిజంగా నాకు అర్థం కాలేదు. ఎంతో ఒక సస్పెన్స్ అయ్యి ఆ చివరికి ఏమైందో తెలియకుండా ముగించుకున్నట్లు అయింది. కానీ తర్వాత కాలంలో చదువుతున్నప్పుడు నాకెంత అద్భుతంగా అనిపించింది. ఆకటందూలు సస్యశ్యామల క్షేత్రం అప్పటి వరకు ఆ ఐదుగురు పిల్లల గురించి, పసిపాప గురించి, తల్లి గురించి, వాళ్ళ అవస్థ గురించి చెప్పినటువంటిది ఆకటందూలు సస్యశ్యామల క్షేత్ర కన్య గర్భము చల్లగా భుజించిందట. ఆకలితో తులుతూ ఉన్నటువంటి సస్యశ్యామల క్షేత్రమనేటువంటి కన్య గర్భము చల్లగా భుజించింది. ఆకలితో ఉన్నటువంటి యొక్క ఆ కుటుంబము చల్లగా భుజించింది అని చెప్పడం అందులో ధ్వని. బక్క చిక్కిన కొండవాగు కూడా తటాకంబు చిటుకలో ఉప్పొంగి చియ్యబట్టే. అంతకుముందు వర్ణనల్లో కండ కూడా అంటే నేను చెంచా అంటే చెంచా కాదు. చెప్తున్నా మామూలుగా కొంచెమైనా చిన్న లేశమైనా కూడా కండ లేనటువంటి శరీరము శుష్కమైన నడుస్తున్నటువంటి పీనుగల వోలే తల్లిని అనుసరించుతున్నారు ఆ పిల్లలు అని చెప్పినటువంటి నేపథ్యం ముందుంటుంది. కాగా ఇక్కడేమంటున్నారు, బక్క చిక్కిన ఆ ఇందాక వర్షం పడిందని ముందు ఓ పద్యం చెప్పారు గదా! ఆ వర్షంతో అంటే ఆ ఉపాధ్యాయుడు కటాక్షించడం వల్ల ఒక్క కుటుంబం అంతా మారిపోయింది అనడానికి ఆ మేఘం వర్షించింది. ఆ వర్షించిన తర్వాత ఆకలితో దూరేటువంటి ఆ క్షేత్రము సస్యశ్యామలమైందని, ఆ కన్య గర్భము క్షేత్రము యొక్క గర్భము
చల్లగా భుజించింది అనంటే ఆమె కడుపున పుట్టిన పిల్లలందరూ చక్కగా భుజించారని, బక్క చిక్కిన కొండవాగు కూడా తటాకంబు కూడా చిటికలో ఉప్పొంగి చియ్యబట్టిందని, ముమ్మాయి ముత్యంబు బోలి తామర మీద వర్షబిందువు తాండవంబు చేసే. బహుశా ఆ ఒక్క ఆడపిల్ల గురించి ముత్యం లాంటి ఆడపిల్లనేమన్నా చెప్పదలుచుకున్నారేమో కవి తెలీదు. ఎందుకంటే అన్ని అన్ని చినుకులు పడ్డా గూడా ఒక్క ముత్యాన్నే వర్ణించాడు. ముమ్మాయి ముత్యంబు బోలి తామర మీద వర్ష బిందువు తాండవంబు చేసే. అంటే బురదలో పుడుతుంది గదా తామర. తామర ఆకు మీద నీటి బొట్టులాగా స్వచ్ఛంగా ముత్యంలాగా పెరిగింది అని ఆ పాప గురించి చెప్పదలుచుకున్నాడేమో కవి. మన ఊహే. వర్ష బిందువు తాండవంబు చేసే. నడయాడు రతనంబు వడపున ఆడాడ ఆరుద్ర పురుగు ప్రత్యక్షమయ్యే. ఆరుద్ర పురుగు రాకని శుభ సూచకంగా మనం చెప్పుకుంటాం గదా! కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడ నెగెటివ్ ఎక్కడ గూడా ధ్వనించకుండా ఒక పాజిటివ్ ఒక ధనాత్మకమైనటువంటి విధానంలో అక్కడ అభివృద్ధి కోణాన్ని చూపిస్తూ ఉన్నారు కవి. చెలగి చేయార దానంబు చేసి చేసి. అక్కడ ముందు కథలో చెప్పబడింది. కీన్‌గా గమనిస్తే తల్లి తనకి యాచనలో వచ్చిన చివరి ముద్దని గూడా పిల్లలకే పెట్టేదట. తను నోట్లో పెట్టుకోబోయే ప్రతిసారి పిల్లలు చెయ్యి చాపడము, వాళ్ళకి పెట్టేయడము. కానీ తను కూడా తినాలనుకునేది. ఎందుకు? చిన్నదానికి పాల కోసము. అయితే చెలగి చేయూర దానంబు చేసి చేసి కొరత వడియున్న వాని కాపురము వోలే ఉబ్బు సెడి తూలెనొక చిన్న మబ్బు తునక. ఇక్కడ తల్లి గురించి చెప్తున్నాడు. ఎందుకంటే చేయార పిల్లలకి ప్రతిసారి తిండి పెట్టుకొని చేయార దానంబు చేసి చేసి కొరత వడియున్న వాని కాపురము వోలే. అలా అంటే దానం చేసి చేసి తను తరిగిపోయింది. తను కృషించిపోయినటువంటి వాని ఒక కాపురం వోలే ఆ తల్లి ఉబ్బు సెడి అంటే బక్క చిక్కి, తూలె ఒక చిన్న మబ్బు తునక. అంటే తను మరణించింది అనేటువంటి వార్తని జెప్తున్నాడు. ఉత్తరంబుగా దిక్కులనొత్తిగిల్లి. అంటే ఉత్తరం దిక్కుగా ఒత్తిగిల్లి అది తూలి పడిపోయిందట. ఒక చిన్న మబ్బు తునక. అంటే ఆ 4 పాదాల్లో చివరి 3 పాదాల్లో చెప్పినటువంటిది తల్లి యొక్క దానం చేసి చేసి కృషించిన ఒక కాయం మాత్రం తూలింది. కానీ ఆ ఆరుగురిని ఒకళ్ళ ఆహ్, ఒకళ్ళ కరుణ వర్షించబట్టి, ఒకళ్ళ మంచి హృదయం ఒక్కళ్ళు తారసపడిన కారణంగా ఆ ఆరుగురు బ్రతుకులు మారిపోయాయి అని ఒక చిన్న సీస పద్యం చెప్పడం ద్వారా కావ్యం మొత్తాన్ని అంటే బహుశా ఆ ప్రధానోపాధ్యాయుడు గురించి కూడా చెప్పుండొచ్చు. దానం చేసి, చేసి, చేసి కొరతబడి ఉన్నటువంటి కాపురం వలె అతను కూడా గతించిపోయి ఉండవచ్చు. కానీ అతను ప్రశస్తిలోకి తీసుకొనొచ్చినటువంటి పిల్లలు మాత్రం అలా ముత్యాల్లాగా ప్రసిద్ధిలోకి వచ్చి ఉండవచ్చు అనేది ధ్వని కాగా, ఇలాంటి ధ్వనిపూర్వకమైనటువంటి కావ్యాలు ఆత్మ ఉన్నటువంటి శరీరాల్లాగా, ప్రాణం ఉన్నటువంటి చెట్లలాగా 10 మందిని ఆకర్షిస్తాయి. రసజ్ఞుల హృదయాల్లో నిత్యం కూడా నిలిచిపోతూ ఉంటాయి. ఇకపోతే ఇంకొక 5 నిమిషాలుంది నాకు. ధ్వని అయిపోయింది. అలంకారోక్తి, వ్యంగ్యోక్తి తరువాత కావ్య వైవిధ్యాభివ్యక్తి. వైవిధ్యాభివ్యక్తి అనే చెప్పుకోవాలి మనము అనంటే, వైవిధ్యాభివ్యక్తి ఇప్పుడు మన టాపిక్ ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా అదే. కానీ దీన్ని చెప్పుకునే కంటే ముందు కావ్య దోషం అయినటువంటి అసలు వైవిధ్య రాహిత్య అభివ్యక్తి గురించి తెలుసుకుంటే బావుంటుంది. ఒక నెగెటివ్‌ని తెలుసుకుంటే, వ్యతిరేక పదం తెలుసుకుంటే అసలు పదం అర్థం బాగా తెలిసినట్లు కావ్య వైవిధ్య రాహిత్యాలేమిటి అనంటే, కావ్యాల్లో మూస వర్ణనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైవిధ్య రాహిత్యమైనటువంటి అభివ్యక్తులే. ఆమె ముక్కు సంపంగిలాగా ఉంది. ఏది సంపంగిలాగా ఆమె ముక్కు ఉంది. అంటే ఎంతమంది రాసినా ఆ ముక్కుని సంపెంగా రాయాల్సిందే గాని, నందివర్ధనంలాగా ఉందనడానికి లేదు. అంటే కవి సమయాలు ఎలాగూ కొరకంచులు పట్టుకొని రెడీగానే ఉన్నాయి. కాబట్టి ఏమన్నా విభిన్నంగా ఆలోచన చేసేవాడు ఉన్నా గూడా వాడిని ఔచిత్య భంగం కిందనో, కవి సమయం కిందనో తాట తీయడానికి మనకి రెడీగా ఉన్నాయి గాబట్టి, ఆ మూస వర్ణనల నుండి మనం ఎలాగూ పక్కకి తొలగకుండా సంపంగి రెడీగా ఉంటుంది. సంపంగి పువ్వు ఆమె ముక్కనంలోనే ఇంక సంపంగే రెండో పువ్వు ఏది గూడా మరి దాని నుండి వైవిధ్యంగా ఎలా సంపంగి అంటూనే ఏ విధంగా వైవిధ్యంగా చెప్పగలము అనంటే మనకెలాగో ముక్కు పద్యం ఉంది. వసుచరిత్రలో రామరాజు భూషణుడు రాసింది. నానా నానా సూన వితాన వాసనలనందించు సారంగమే తానొల్లదనటంచు గంధఫలి హ్మ్.
ఓకే. ఇప్పుడు మనకి 2 నిమిషాలే ఉంది. ఆ పద్యం మీ అందరికీ తెలుసు. కాబట్టి తపస్సు చేసి ఆ సంపెంగ పువ్వు అమ్మాయి ముక్కులాగా మారిపోయిందట. అంటే ఈ మూస వర్ణన సంపంగిని ముక్కు అనడము మూస వర్ణన కాగా, ఆ మూస వర్ణనలో నుండి మళ్ళీ సృజనాత్మకమైనటువంటి అభివ్యక్తి ఏంటి అనంటే, ఆ సంపంగి పువ్వు నన్నెందుకు ఈ సారంగం తూలనాడుతుంది? ఇంత ఇన్ని పువ్వుల గంధాన్ని ఆస్వాదించేటువంటి సారంగం నన్ను మాత్రం ఎందుకిలా అవుతుంది అని కఠోర తపస్సు చేసి అమ్మాయి ముక్కులాగా మారిపోయిందట. ఇది. తర్వాత చంద్రముఖి అనడం మూసవర్ణన. లేకపోతే పంకజముఖి అనడం మూసవర్ణన. ఆమె ముఖం పద్మం వలె ఉన్నది. ఎప్పుడూ పద్మంలాగే ఉంటుంది. ఇదొక మూసవర్ణన. కాగా దీని నుండి ఒక వైవిధ్యాభివ్యక్తి ఏంటంటే కాళిదాసు రాసినటువంటి ప్రబంధంలో కుసుమే కుసుమోత్పత్తిః శ్రూయతే నచ దృశ్యతే బాలే తవ ముఖాంబోజే దృశ్యమిందీవర ద్వయం. అంటే ఒక బాల ముఖంలో నేను పువ్వులను చూసాను గానీ పద్మములో మళ్ళీ 2 కలువలు ఉండడం చూడలేదు. ఆమె ముఖము పద్మం కాగా, ఆమె 2 కళ్ళు 2 కలువలు కాగా, పద్మంలో 2 కలువలు విరబూసాయి. ఇది అనడం అనేది అంటే ముఖాన్ని పంకజము, పద్మము అని అంటూనే మళ్ళీ దానిలో సాధించినటువంటి ఒక వైవిధ్యాభివ్యక్తిగా దీన్ని చూసుకోవచ్చు. తర్వాత ఇలా రకరకాలుగా ఉంటుండగా ఒక్క నిమిషము. అయితే కవి తాను నిర్మించేటువంటి ఊహలో నిజంలో ఏదైతే ఔచిత్య భంగం అని తాను అనుకుంటాడో, లేకపోతే నిజంలో ఏది అసాధ్యం అనుకుంటాడో, కవి ఊహలో గాని, కావ్యోన్ముఖంగా గాని దాన్ని సాధించగలుగుతాడు. అలా ఒక వైవిధ్యమైనటువంటి అభివ్యక్తికి ఉదాహరణ ఇది కళాపూర్ణోదయంలో చూడండి. ఇదంతా లైగ్రాహిలో ఉంది. నేను చదివే సమయం లేదు కాబట్టి మామూలుగా చెబుతాను ఒక్క నిమిషంలో. కవిత్వము అనేది అంటే విభిన్న అభివ్యక్తి ఎలా ఉండాలి అనే దానికి ఆ కవి యొక్క కవిత్వం ఎలా ఉంది అనే దానికి అభివ్యక్తి ఏమిటి అనంటే, వెన్నెల చల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. కానీ దానికి గంధం ఉండదు. దాంతో పోలుద్దామా? వెన్నెలతో పోలుద్దామా ఆ కవిత్వాన్ని అంటే వెన్నెలకు గంధం లేదంట. ఎందుకు? ఆ కవి రాసినటువంటి కావ్యానికి అంతటి గంధం మరి. అంతటి సౌరభం, పరిమళం మరి. కాబట్టి మరి ఆ చల్లదనాన్ని, తెల్లదనాన్ని, చలువ చేసే గుణాన్ని, తెల్లదనాన్ని, ఈ గంధాన్ని మూడింటిని కలిపితే కర్పూరం కాగలదు. కాబట్టి కర్పూరంతో పోల్చుదామా దీన్ని అనంటే, కర్పూరాన్ని ఇలా పట్టుకొని ఇలా అంటే అది కరకుదనాన్ని కలిగి ఉంటుంది కానీ మృదుత్వం ఉండదు. మరి కర్పూరంతో కూడా పోల్చలేము. ఎందుకంటే చాలా మృదువైనది ఈయన కవిత్వం. సరే కదా మరి అని ఒక మలయానిలంతో పోల్చితే, ఎందుకంటే మృదు స్పర్శ కలిగి ఉంటుంది కాబట్టి, గంధాన్ని తెస్తుంది, చలువ చేస్తుంది కాబట్టి ఒక మలయానిలంతో చల్లని పవనంతో ఆ కవిత్వాన్ని పోల్చుదాము అంటే అలా కూడా అవకాశం లేదు. ఎందుకంటే దానికి మాధుర్యం లేదట. కాబట్టి ఇలాంటి అంటే మూసవర్ణనలతో ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి కవి సమయాలని అధిగమించినటువంటి అభివ్యక్తులతోనే వైవిధ్యాన్ని కవిత్వంలో సాధించవచ్చు. ఇలా రకరకాల ఉదాహరణలు మనకి కావ్యోన్ముఖంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి మరింత విపులంగా మీరు చదివి తెలుసుకోగలరని ఆశిస్తూ, ఎక్సీడ్ అయిన సమయానికి మన్నింపులు కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం అందరికీ. ధన్యవాదాలు హవిల గారు. ఈరోజు చాలా చక్కగా కవిత్వంలో వైవిధ్య అభివ్యక్తి అనే అంశం మీద 45 నిమిషాలు ఏకదాటిగా ప్రసంగించి మాకు అవసరమైన వర్ధిష్ణువులకు అవసరమైన అలంకారాలు, అలంకారోక్తి, కావ్యాత్మ ధ్వని వీటి వివరాలు తెలియపరుస్తూ వైవిధ్యాభివ్యక్తి ఎలా ఈ కావ్యం యొక్క అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది అన్న విషయాన్ని సోదాహరణంగా వివరిస్తూ చాలా చక్కటి ప్రసంగం చేశారు. ఇది చెప్తూ ప్రత్యేక అభివ్యక్తి లేనప్పుడు కవిత్వం రాయాల్సిన అవసరం లేదు అన్నారు. అవును, మామూలుగా ఈ అభివ్యక్తులు లేనప్పుడు వార్తాహరులు చెప్పినట్టే మామూలు సామాన్య వాక్యాల్లో ఉంటుంది. దాన్ని వర్ణనం లేకపోతే అవసరమైన చోట్ల స్వభావోక్తులో, అతిశయోక్తిలో జోడిస్తూ చెప్పేది ఆకట్టుకుంటుంది, వినాలనిపిస్తుంది. అదే కవిత్వానికి అందం తెస్తుంది, అదే కవిత్వం అనిపించుకుంటుందంటూ చాలా చక్కటి ప్రసంగం చేశారు.
మీకు ధన్యవాదాలు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.